కలకలం రేపుతోంది. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై అత్యంత తీవ్రంగా ఉండడంతో సమస్యను సర్దుబాటు చేసేందుకు కొండా కుటుంబం రాయబార ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అధిష్టానానికి పార్టీ ముఖ్య నేతలకు తమ వైపు నుంచి వివరణ ఇచ్చేందుకు వాతావరణాన్ని చల్లబరిచేందుకే ఈ సమావేశం జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన ఈ కీలక భేటీకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరు కావడం రాజకీయంగా తీవ్ర ఆసక్తిని సంతరించుకుంది. పార్టీ పరిణామాల నేపథ్యంలో కొండా మురళితో కలిసి రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొనడం వెనుక ఉన్న వ్యూహం ఏంటనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ రాయబారం ఎంతవరకు ఫలిస్తుందో, అధిష్టానం మెత్తబడుతుందో లేదో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ